కాకతీయుల నాటి అద్భుత కట్టడం అది. రాణి రుద్రమదేవి వచ్చి పూజలు చేసిన కోవెల. నిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరారిన క్షేత్రం. అంతటి ప్రాశస్తమున్న దేవాలయం నేడు కళావిహీనంగా మారిపోయింది. వరంగల్ జిల్లాలో ఉన్న ఏకవీర ఆలయం శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాదులే లేరు. ఇలాగే వదిలేస్తే విలువైన చారిత్రక సంపద కాలగర్భంలో కలిసిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నగరంగా భాసిల్లే ఓరుగల్లో అనేక ప్రాచీన కట్టడాలకు పుట్టిల్లు. కళ్లార్పకుండా చేసే కాకతీయ శిల్పకళ సందర్శకుల్ని చూపు తిప్పుకోనివ్వదంటే అతిశయోక్తి కాదు. అలాంటి అద్భుతమైన కట్టడాల్ని పట్టించుకోకపోవడంతో అవి క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగలిచెర్లలో ఉన్న ఏకవీర ఆలయం. రాణి రుద్రమదేవి రహస్య మార్గంలో ఇక్కడికొచ్చి స్వయంగా పూజాధికారులు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయం నేడు జీర్ణదశకు చేరుకుంది. క్రీస్తు శకం 1208లో కాకతీయుల రాజుల హయాంలో ఏకవీర ఆలయాన్ని అత్యంత సుందరంగా 25 స్తంభాలతో నిర్మించారు. అద్భుతమైన శిల్ప సంపదతో ఈ దేవాలయం నాడు ఓ వెలుగు వెలిగింది. వరంగల్ కోట నుంచి ఇక్కడి వరకు రహస్య సొరంగ మార్గం ఉందని కూడా చెబుతారు. అయితే గతమెంతో ఘనమన్నట్లుగా ఇప్పుడు ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుని పడిపోవడానికి సిద్ధంగా ఉంది. నాడు వేదమంత్రాలు వినబడే ఈ ఆలయంలో నేడు రాబందుల కోతలు వినిపిస్తున్నాయి. దుండగులు గుప్తనిధుల కోసం జరిపే తవ్వకాల వల్ల ఈ ఆలయ పునాది దెబ్బతింది. 8 ఏళ్ల క్రితం పురావస్తు శాఖ అధికారులు ఆలయ పరిరక్షణలో భాగంగా స్తంభాలకు ఊతంగా ఇటుకలు, ఇసుక బస్తాలు పెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఇటువైపే చూడకపోవడంతో ఆలయం శిథిలమై ఏ క్షణాన్ని కూలుతుందో అన్నట్లుంది. స్తంభాలు ఉరిగిపోవడం, ఆలయం పరిసరాల్లో పుట్టలు పెరిగి చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో కాలు కూడా పెట్టలేని స్థితి నెలకొంది. కాకతీయుల కాలంలో దేదీప్యమానంగా వెలుగొందిన కళా సంపదకు ఎంతటి దుర్గతి పట్టిందో చూస్తే మనసు చివుక్కుమంటోంది. ఏకవీర ఆలయాన్ని పునర్నిర్మించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని మొగిలిచెర్ల గ్రామస్తులు కోరుతున్నారు. ఏకవీర ఎల్లమ్మ టెంపుల్ దాని లోపల మొత్తం చెప్పు చెట్లు మొలిచి అన్ని మొలిచి ఉన్నాయి. అసలు పట్టించుకోలేదు, ఏం లేదు, పూజలు కూడా ఏం కావట్లేదు. అలా మనం ఇప్పుడు చూసినట్టయితే కీలవరంగల్ ఎంత ఫేమస్ అయిందో దీన్ని కూడా అట్లా ఫేమస్ చేయొచ్చు. మనం అంటే చరిత్రలో ఉంది ఆల్రెడీ. బాయ్ అయినా దీనికి సొరంగ మార్గాలు చాలా ఉన్నాయి. రాణి రుద్రమాదేవి సొరంగ మార్గం నుంచి వచ్చి పూజలు చేసేది. అలాగే ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఆ గుడి కూలే దశలో ఉంది, కానీ ఎవరు పట్టించుకునే వారు లేరు. ప్రభుత్వం కూడా డబ్బులు మంజూరు చేసింది కానీ అవి పట్టించుకున్న వారు లేరు, చేసింది లేదు. దీనికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక రోడ్డు లేదు, ఒక దారి లేదు, ఏది లేదు. అలాగే ఇక్కడ బావి ఉండేది, ఇప్పుడు ఆ బావి కూడా పట్టించుకునేవారు లేరు, గుడిని పట్టించుకునేవారు లేరు. అందులో పూజలు కూడా ఇప్పటికీ కొనసాగట్లేదు. అలాగే ఇప్పుడు మన ముందున్న తరాలకు తెలవాలంటే దాన్ని డెవలప్ చేసి మనం ఎంతో కొంత దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు మంచిది. అలాగే గ్రామాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే రామప్ప అయినా అలా చాలా గుళ్ళు ఉన్నాయి. వాటిని ఎట్లా డెవలప్ చేశారో, మన కోట్లింగాల గుడి ఉంది, అవన్నీ డెవలప్ చేసినట్టు ఈ గుడిని కూడా డెవలప్ చేస్తే ముందున్న తరాల వాళ్ళకు మనకు ఆ గుడి అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు పట్టించుకోకుండా తరాలకి ఎవరు తెలియదు, మేమే వీళ్ళ తాతల వాళ్ళని కనుక్కొని తెలుసు అవుతుంది. ఒకవేళ ఈ గుడిని డెవలప్ చేస్తే మా ఊరు కూడా డెవలప్ అవుతుంది. వరంగల్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏకవీర ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తే పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. లేదంటే విలువైన చారిత్రక కట్టడం కాలగర్భంలో కలిసిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.